రాజాసింగ్ గారు రీఎంట్రీ ఉండబోతుందా? రీఎంట్రీ పోతే కదా రీఎంట్రీ రాజీనామాలు ఇష్టం మా మధ్యన అవి కుటుంబ సమస్యలు కుటుంబాలు చూసుకుంటాము. రాజా సింగ్ హిందుత్వము కవల పిల్లలు రాజాబాయి మాకు వజ్రంతో సమానం. తెలంగాణకు హిందూ బిడ్డలకు మనోధైర్యము హిందూ యువతకు ఆదర్శము. నిన్న కూడా చెప్పాడు కదా హిందూ ద్రోహ పార్టీలైన బీఆర్ఎస్లో కాంగ్రెస్కి వెళ్లే సమస్య లేదు. అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉంటారని కొన్ని చిన్న చిన్న కలతలు ఉంటాయి. రాజసింగ్ గారు రాజీనామా అని చెప్పి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి అసంతృప్తితో దర్శకుడు వెళ్ళిపోయారు. అది పార్టీలో అంతర్గత వ్యవహారం. చిన్న చిన్న అలకలు తలకలు కుటుంబాలనే 100 అలకలు ఉంటాయి. ఈ పార్టీలో చిన్న చిన్నవి ఉంటాయి. మా సోదరుడు రాజా సింగ్ అందరికి ఒక ఆదర్శవంతుడైన మా అందరికి స్ఫూర్తి రాజా సింగ్ గారు మనసు మార్చుకొని ఒక రోజులో సరిపెట్టుకుంటాం. వీలైతే మేము వెళ్ళి మాట్లాడతాం, మా అన్నం తెచ్చుకుంటాం. రాజా సింగ్ గారు ఒక కట్టర్ హిందుత్వవాది. వారు వేరే పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళినా ఏ చోట ఆయన ఇమ్మడలేరు. ఆయన ఎందుకట్లా నేను కూడా ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళలేను. అట్లా నన్ను కూడా చులకనేస్తారు. ఎందుకు నేను వెళ్ళలేను, నన్ను కూడా చులకనేస్తున్నారా? టోటలీ రాంగ్ నేరేటివ్. మేమేంటిది అంటే రాజా సింగ్ గారు ఇప్పుడు ఇల్లు అలిగి వెళ్ళిపోతారు. చూసిండ్రా, ఇంట్లో కొడుకు అలిగి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. ఎట్లయినా మళ్ళీ ఆయన వస్తాడు. మీకు వెళ్ళిపోయిన దాన్ని మీరు మజా వేసుకుంటున్నట్టున్నారు, మీకు మజా వస్తున్నట్టున్నది. మీ మజా కొద్ది రోజులే, ఆ తర్వాత ఎట్లయినా ఆయన మళ్ళీ వాపస్ మా దగ్గరికి వస్తారు. శివసేన అయితే ఏంటి, భారతీయ జనతా పార్టీ అయితే ఏంటండి, రెండు అవన్నీ హిందూ ధర్మం కోసం పనిచేసే పార్టీ. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎప్పుడైనా అధ్యక్ష పదవి ఏమంటారు యునానిమస్ గా ఎలెక్ట్ చేసేది. బట్ దెన్ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వారికి ఒక 10 మెంబర్స్ కూడా సపోర్ట్ లేకపోవడం అనేది అది వారి ఆలోచించుకోవాల్సిన విషయం. దాని మీద నేనేం కామెంట్ చేయలేను. ఇదివరకు ఒకసారి సస్పెండ్ అయింది, మళ్ళీ వాపస్ తీసుకుంది పార్టీ. ఇప్పుడు వారంతటా వారు వెళ్ళిపోయినరు, మళ్ళీ వారు వస్తా అనుకొని వస్తారు. అది వారు ఇట్లా వెళ్ళడం రావడం అనేది వారికి ఇచ్చిన ఫ్రీడమ్. అదే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో నడిచే పార్టీ. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఇక్కడ ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఒక్క ఏమంటారు ఒంటిగా చేయడానికి ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాదు. ఇటలీ మాత రేవంత్ రెడ్డిని సీఎం గా డిసైడ్ చేస్తే రేవంత్ రెడ్డి సీఎం అయిపోయినట్టు, కేసీఆర్ గారు తన కొడుకుని నెక్స్ట్ అధ్యక్షుడిగా డిక్లేర్ చేస్తే వాళ్ళ కొడుకు అయినట్టు. ఇట్లా ఇక్కడ పార్టీలో ఫ్యామిలీ పార్టీ కాదు, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ కూడా కార్యకర్తలకు ఎట్లాంటి డ్యామేజ్ కావద్దు అన్న ఉద్దేశంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే అందరికి సమిష్టిగా తీసుకుంటారు. కాబట్టి మీరు ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి నష్టం ఉంటుంది. ఎందుకంటే మోదీని మీరు చూస్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ గా ఆయన ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి ఉన్న ఎఫెక్ట్, వ్యవస్థకున్న కమిట్మెంట్. అంటే బీజేపీ పార్టీ అనగానే రాజాసింగ్ గారు 2 సార్లు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు. అండ్ అలాగే ఆ గోషమాల ఏరియాలో కూడా సో బీజేపీ పార్టీ అంటే రాజాసింగ్ అంటే బీజేపీ పార్టీ. అలాంటి వారు ఒక ఇమేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ ఓల్డ్ సిటీ ఏరియాలో కూడా గట్టిగా రాజాసింగ్ గారు ఇమేజ్ బీజేపీ పార్టీకి ఒక ఇమేజ్ అని. సో అలాంటి వారు పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో ఏమన్నా పార్టీకి నష్టం ఉంటుందా? అంటే ఇక గోషమాల రాజా ఇంకా 100 ఏళ్ళు ఆయన గెలుస్తారా, నిజాం నవాబా, లేకపోతే ఇంకోట? గోషమాల్లో ఈయన కాకపోతే పార్టీకి వెళ్ళి ఇంకోరు ఉంటారు. నేను అనొద్దు ఎప్పుడు పార్టీలలో. నేనేమంటున్నా అంటే ఒకప్పుడు ఎన్ రామారావు గారు ఓడిపోయినారు కల్వకుర్తిలో. మొన్న రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఓడిపోయినారు మా బీజేపీ పార్టీ క్యాండిడేట్ మీద. అవును, ఆ రకంగా పార్టీ అనేది సుప్రీం గాని వ్యక్తి సుప్రీం కాదు కదా. అంటే రాజాసింగ్ గారు లేనప్పుడు ఇంకా బీజేపీ పార్టీ లేదా ఇక్కడ? రాజాసింగ్ గారు లేనప్పుడు గోషమాల్కి ఎవరు ఎమ్మెల్యేలు లేరా? ఇక చెప్పండి, మీరు చెప్పండి. సో అందుకనే అటువంటి వ్యక్తిగా మనము ఉన్నదాన్ని ఎక్కువ ఊహించుకొని మాట్లాడడం తప్పు. పార్టీలు లేకపోతే చెరువు మీద కొంగ అలిగినట్టు ఉంటుంది. ఓకే, నిండు చెరువు మీద కొంగలు అలిగిపోతే ఎవరికి ఎండుతుందండి? నువ్వు కాకపోతే ఇంకో కొంగ వచ్చి వాళ్తుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా పార్టీ మీద వ్యక్తులు అలిగితే అది చాలా దెబ్బతింటారు వాళ్ళ కెరియర్. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉండే, మొత్తం సెంట్రల్ లెవెల్ ఫ్యూచర్ ఉండే. సో కాబట్టి రేపు రాబోయే కాలంలో హైదరాబాద్కి వెళ్ళి ఓవైసీ ఓడగొట్టే ఎంపీ అవుతుండేనేమో, కేంద్ర మంత్రి అవుతుండేనేమో, దానికి ఎందుకో ట్రై చేయవు. ఒక గోషమాల్కే పరిమితమా? సో అట్లా పార్టీ అండ ఉంటే ఏంటంటే ఏదైనా జరగవచ్చు రేపు వండర్స్.
రేపు రాజ్యసభ మెంబర్ అయి కేంద్రంలో మంత్రి కావచ్చు. రాజాసింగ్ అన్ని కోల్పోతా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు హిందీ భాష ఉంది. రేపు మహారాష్ట్రనో ఇంకో దగ్గరనో తిరగడానికి నీ అవసరం ఉందనుకో, నీ ఎమ్మెల్యే గిరి అయిపోగానే ఇంకో పార్టీ సోల్జర్కి అక్కడ టికెట్ ఇచ్చి నేను రాజ్యసభ మెంబర్ చేసి మంత్రిని చేస్తుండేనేమో. ఇటువంటి మంచి ఆలోచనలు ఆయనకు చెప్పాలి, కానీ ఎవరో ఆయన పాపం మిస్లీడ్ చేస్తున్నారు. సో ఓకే సరే, ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు రాజాసింగ్ గారు. సో ఒకవేళ మళ్ళీ సపోజ్ బుజ్జగింపే ప్రయత్నాలు ఏమైనా బీజేపీ పార్టీ నుంచి ఉంటే, లేకుంటే అతను మళ్ళీ వస్తుంటే చేసుకోవడం ఉంటుందా, లేకుంటే బీజేపీ పార్టీ బుజ్జగించి సరే పోనీ అయింది అయిపోయింది గరంలో వెళ్ళిపోయాను సో మళ్ళీ రా అని చెప్పేసి వెళ్ళి అట్లా మంతనాలకి అలాంటి బుజ్జగించవచ్చు. ఏంటంటే ఎత్తుకుంటే సంఖలో ఉండాలి, దించితే దిగాలి. ఎత్తుకుంటే సంఖకు దిస్తే దిగాడు. ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు జర బుజ్జగించాలన్న చిన్నపిల్లవాడు కాదు కదా. ఓకే, పార్టీ అనేది ఒక తొట్టెల్లలాగా నిన్ను ఆదరిస్తుంది, కానీ నువ్వు కొంత తొట్టెల్లో ఉండాలి కదా. సో అందుకని ఆయనంతలో ఆయన నేను సరే అప్లై చేసి మళ్ళీ వస్తే డెఫినెట్ గా పార్టీ ఆలోచిస్తుండొచ్చు. బట్ అది కేంద్రం తీసుకునే ఏది కేంద్ర పార్టీ, ఈయన ఎమ్మెల్యే కదా. సో కాబట్టి ఈయన లెటర్స్ ఏవో ఇచ్చినట్టున్నారు, అది కేంద్రానికి పోయింది కదా. సో కేంద్ర పార్టీ వీరి మీద నిర్ణయం తీసుకుంటది. సో ఆ రకంగా నిర్ణయాలు జరుగుతాయి. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తుండే నేను ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. బీసీ అంటే మరి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతున్నారు కదా, ట్విట్టర్లు పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు మీరు. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను, మేము బాధ్యత అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి మరి. అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తూ ఉంటారు. బీసీకి ఇవ్వాలి, బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ, లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా? చలపతి